మనం మనకంటే మన పిల్లల విషయంలో ఎక్కువ కేరింగ్‌గా ఉంటాం. ఇందులో భాగంగానే అప్పుడే డెలివరీ అయిన బాలింతలు చాలామంది వాళ్ళ పిల్లల గురించి రకరకాల అపోహలు అనుకుంటూ ఉంటారు. సో, ఈ యాంగ్జైటీ వచ్చే అపోహలు మనం ఈరోజు క్లియర్ చేద్దాం. సో, చాలామందికి అప్పుడే పుట్టిన పిల్లలకి తేనె నాకిచ్చొచ్చా? సమ్మర్‌లో పుట్టిన పిల్లలకి వాటర్ తాపిచ్చాలా? నా రొమ్ములు చిన్నగా ఉన్నాయి, పిల్లలకి పాలు సరిపోతాయో లేదో, అండ్ నాకు బాలింతగా ఉన్నప్పుడు అంటే పాలిస్తున్నప్పుడు ఫీవర్ వచ్చింది, పిల్లలకి పాలు ఇవ్వటం వల్ల పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందా? ఇలా రకరకాల భయాలు ఉంటాయి కదా. సో, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో క్లియర్ చేసుకుందాం. ఒకటి ఏంటి అంటే, పిల్లలకి తేనె నాకిచ్చొచ్చా అంటే, అప్పుడే పుట్టిన పిల్లలకి ముర్రుపాలు తల్లి రొమ్ము పట్టించండి తప్ప తేనె ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. అప్పుడే పుట్టిన కాదండి, సంవత్సరం లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో తేనె అనేది ఇవ్వద్దు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, సమ్మర్లో పుట్టిన పిల్లలకి దాహం వేస్తుంది, వాటర్ తాపించాలి అని చెప్పి మనకి యూజువల్గా బ్రెస్ట్ మిల్క్లో అంటే తల్లి పాలలో 80% వాటరే ఉంటుంది. సో, ఎంత వేడిగా ఉన్న పీక్ సమ్మర్ అయినా కానీ పిల్లలకి తల్లి పాలిస్తే సరిపోతుంది. సపరేట్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఇవ్వటం వలన మనకి వాటర్ ఇంటాక్సికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, వాటర్ అనేది పసిపిల్లలకి 6 months లోపల ఎప్పుడు కూడా ఇవ్వకండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 3 daysలో ముర్రుపాలు చాలామంది పిల్లలకు మంచిది కాదు అని పడపోస్తూ ఉంటారనమాట. సో, ఈ ముర్రుపాలంత న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి మళ్ళీ లైఫ్లో దొరకదు. సో, పుట్టిన వెంటనే పిల్లలకి వితిన్ ½ an hour to 1 hour బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ 3 days ముర్రుపాలు ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఇంకొకటి, బ్రెస్ట్ సైజు చిన్నగా ఉన్నాయి, దానివల్ల పాలు రావేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మీరు హెల్తీగా ఉండి బేబీ యాక్టివ్గా సక్ చేస్తూ ఉంటే బాగా పాలు ఉత్పత్తి అవుతాయి. సో, బ్రెస్ట్ సైజు చిన్నగా ఉండటం వలన పిల్లలకి పాలు సరిపోవు అన్న దానిలో వాస్తవం లేదు. ఇంకొకటి, డెలివరీ తర్వాత ఫీవర్ వచ్చింది, ఫీడింగ్ ఇవ్వచ్చా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఏదో సివియర్గా యాక్టివ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, పిల్లలకు అసలు పాలు పడవు, గెలాక్టోసీమియా ఇలాంటి కండిషన్స్లో తప్ప చిన్న చిన్న ఫీవర్లు పాలు ఆపడానికి రీజన్ కాదండి. మీకు ఫీవర్లు ఉన్నా హ్యాపీగా పిల్లలకి పాలు ఇవ్వండి. అండ్ మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి అవి బేబీకి కూడా పాస్ అయ్యి బేబీకి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫీవర్ ఉన్న యాంటీబయాటిక్ వాడకూడదు పాలిచ్చే తల్లులు అని చాలామంది అనుకుంటారు. మీకు ఫీవర్ ఉన్నా కానీ మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో ఫీడింగ్ మదర్స్ ఏమేమి యాంటీబయాటిక్స్ సేఫ్గా వాడచ్చు అని కనుక్కొని హ్యాపీగా బేబీకి ఫీడింగ్ పట్టించండి. ఇంకా కొన్ని డౌట్స్ ఏంటి అంటే, ఫార్ములా ఫీడ్స్ కొన్ని మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ తల్లిపాల కంపోజిషన్ అని చెప్పి మార్కెట్లో ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. మీకు మార్కెట్లో తల్లిపాలకు సమానమైన అంతకంటే ఎక్కువైన పోషకాలు ఉన్న ఫార్ములా ఫీడ్ అనేది ఎలాంటి ప్రమోషన్స్ చేసినా అవి ఏవి తల్లిపాలకు సరితూగవు. తల్లిపాలు మాత్రమే అమృతం లాంటివి. బేబీకి ఫస్ట్ 6 monthsలో తల్లిపాలు తప్ప ఏవి కూడా పట్టించొద్దు. ఇంకొకటి ఏంటి అంటే, మనకి నార్మల్గా కాకుండా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా లేకుంటే నార్మల్ డెలివరీకి సిజేరియన్కి ఇలా ఉన్నప్పుడు ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయింది కాబట్టి పాలు సరిగ్గా రావు, సిజేరియన్ అయింది కాబట్టి పాలు సరిగ్గా రావు, అది చాలామంది అనుకుంటూ ఉంటారండి. మనకి ఐవీఎఫ్ అయినా, న్యాచురల్గా కన్సీవ్ అయినా, సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా తల్లిపాల ఉత్పత్తిలో తేడా ఉండదు. మీకు ఎలా ప్రెగ్నెన్సీ వచ్చినా, మోడ్ ఆఫ్ డెలివరీ ఏది అయినా కానీ హ్యాపీగా బేబీకి పాలిచ్చుకోండి. సో, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి తల్లిపాలకు మించి పోషకాలు ఏవి ఉండవు. అండ్ లాంగ్ టర్మ్లో వాళ్ళ పెద్ద వయసు వచ్చినాక ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఈ తల్లిపాలు కాపాడతాయి. సో, బేబీకి హ్యాపీగా పాలు